సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన చేశారు. జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైసీపీ నేతగా ఉన్న పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు కాగా పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణమని బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా, నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హుటాహుటిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పోసాని ఇకపై జన్మలో తాను రాజకీయాలు మాట్లాడను అంటూ దండం పెట్టేశారు. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను, మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్దారికాడు మాట్లాడను. తాను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందర్నీ విమర్శిస్తుంటా అనుకుంటారని, కానీ తాను రాజకీయ పార్టీ నాయకుల నీతి నిజాయితీలు నడవడికను బట్టి కామెంట్స్ చేస్తా తప్ప మంచి నాయకుడిని విమర్శించలేదని పోసాని వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన జీవితంలో అవినీతి లేదు, ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడతారు. ఆయన మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారు. ఆయన ఆస్తులు కోట్ల రూపాయలు ఉంటాయని ఇన్నేళ్ల కాలంలో ఎవరైనా అన్నారా? ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి విమర్శలు చేయలేదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఇలా ఎవ్వరినీ నేను విమర్శించలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జగన్, రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ ఇలా అందర్నీ వారి గుణగణాలను సపోర్ట్ చేశా. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని విమర్శించా అన్నారు. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకి ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి, ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కూడా విమర్శించాక కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా? నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? 1983 నుంచి తాను రాజకీయాలపై మాట్లాడుతున్నానన్న పోసాని ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ మరో పార్టీని తిట్టలేదని అన్నారు. ఆ పార్టీలో ఉన్నవాళ్లు తప్పు చేస్తేనే తిట్టానని, ఇక నుంచి జీవితకాలం తాను రాజకీయాలు మాట్లాడనని, వాటి ప్రస్తావన తీసుకురానని తెలిపారు. నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా, మన ఇళ్లలో చూశారుగా. ఇకపై తాను ఏ పార్టీని పొగడను, మద్దతు తెలపను, విమర్శించను అన్నారు. తాను ఇలా మాట్లాడటానికి కారణం తనపై కేసు పెడుతున్నారని కాదని, 16 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల వృద్ధురాలి వరకు అసభ్య పదజాలంతో తిడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఇప్పటికే తనకు నచ్చిందే చేస్తానన్న పోసాని ఏ పార్టీని పదవి కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని అన్నా సున్నితంగా తిరస్కరించానని అన్నారు. తన జీవితంలో ఎక్కువగా పొగిడింది నారా చంద్రబాబు నాయుడు గారినే అని గుర్తు చేశారు. కావాలంటే ఆ విషయం ఆయన్నే అడగండి అంటూ విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి కలిశానన్నారు పోసాని. శ్రావణ మాసం మూవీ సమయంలో ఆయనకు 100 అడుగుల కటౌట్ కట్టించానని, ఆయన చేత్తోనే రిబ్బన్ కటింగ్ చేయించానని గుర్తు చేశారు. ఆయన చేసిన మంచి పనులపై పేపర్లో రాసినట్టే ఆయన తప్పులను కూడా విమర్శించానన్న పోసాని అక్కడే అసలు తంట వచ్చిందన్నారు. 2 వారాలుగా సాక్షి ఛానల్లో తాను హోస్ట్ చేస్తున్న డింగ్ డాంగ్ పొలిటికల్ సెటైర్ ప్రోగ్రాంకి కూడా ఇక వెళ్లనని, దీనికి ఆ యాజమాన్యం తనను క్షమించాలని పోసాని కోరారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఏ పని ఇక తన జీవితంలో చేయనంటూ ప్రకటించిన పోసాని ఈ నిర్ణయాన్ని తన కుటుంబం కోసం తీసుకున్నానన్నారు.